అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా తరఫున ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాస్తవం ఈరోజు మార్చి 8 అనగానే గుర్తుకొచ్చేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఎందుకంటే ప్రపంచంలోనే కాదు ప్రకృతిలో కూడా భూమి అనేది ఒక అమ్మ లాంటిది, ఆ శక్తి స్వరూపిణి, దాని నుంచి పుట్టిన వాళ్ళే ఆడవాళ్ళు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మహిళా హక్కుల గురించి, వాళ్ళు సాధించుకున్నటువంటి విజయాల గురించి, అలాగే సమాజ అభివృద్ధిలో వారి యొక్క పాత్ర గురించి గుర్తు చేసుకునే రోజే ఈ మహిళా దినోత్సవం. మరి అంతేకాకుండా సహజంగా గత కాలంలో పోల్చుకున్నట్లయితే సమానత్వం అనేది కానీ, స్వతంత్రం అనేది కానీ, ఆర్థిక స్వేచ్ఛ కానీ ఇటువంటి ఏమి కూడా మహిళలకు పడిపోయింది. కూలీల్లో కూడా మగవాళ్ళకు కూలి, ఆడవాళ్లకు కూలి అనేది సమాన వేతనాలు కూడా వ్యత్యాసం ఉండేది. మరి అటువంటి వ్యత్యాసం గురించి 1908లో అమెరికా సంబంధించినటువంటి మహిళ ఏం చేసింది? శ్రామిక పోరాటం చేసింది. ఆ శ్రామిక పోరాట ఫలితంగా 1910లో క్లారా జెట్టిన్ అనే జర్మనీ మహిళ ఏం చేసిందంటే, మాకంటూ ఒక అంతర్జాతీయ సమాజం కావాలి, మహిళా సమాజం కావాలి, అటువంటి జనం మాకు ఉండాలని చెప్పేసి గట్టిగా పోరాటం జరిగింది. దానిలో భాగంగానే 1911లో ఏం చేశారంటే, తొలిసారిగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్న 4 దేశాలు ఉన్నాయి. ఏంటంటే ఆస్ట్రేలియా కానీ, డెన్మార్క్ కానీ, జర్మనీ కానీ, స్విట్జర్లాండ్ కానీ, ఇటువంటి 4 దేశాల్లో అతి గొప్పగా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. కారణం ఏంటంటే, ఎక్కడైతే మహిళా దినోత్సవాలు జరుపుకున్నారో ఆ దేశ అభివృద్ధి సాధించడం ముందుంది. దాన్ని గమనించినటువంటి దేశాలన్నీ కూడా 1975 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే, తను కూరుకొని మహిళా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. 1975లో ఇక పూర్తి స్థాయిలో అంతర్జాతీయంగా మహిళా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీని ద్వారా మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభని నిరూపించుకున్నారు. నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే కుటుంబం నిర్వహణ నుండి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన వరకు కూడా మహిళలు చేయలేని పని ఏమీ లేదు. నిజంగా ఈ రకంగా వాళ్ళు ఆవిష్కరణ చేయడంలో ముందున్నారు. అంతేకాకుండా కళా, సాహిత్యం, రాజకీయం, విద్య, వైద్యం, ఇట్లా రాజకీయం, ఇట్లా వ్యాపారం, అన్ని రంగాల్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎవరు తీసుకోని విధంగా ప్రముఖ పాత్ర వహించి ఈ రోజున సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నారు. భారతదేశం చూసుకున్నట్లయితే రామకృష్ణ గారు చెప్పినట్టుగా మరి ఎన్నెన్నో మార్పులు వచ్చినాయి. ఆ రోజుల్లో రాజరాణులు, తర్వాత వీర మహిళలు, స్వాతంత్ర సమరయోధులు, సార్ చెప్పినట్టు ఎంతో మంది మన దేశ ఆర్థిక అభివృద్ధి కోసం, మన దేశ అభివృద్ధి కోసం పాటుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా చూసుకుంటే ఇంకా కూడా ఇప్పటికి కూడా ఇన్ని జరుగుతున్నాయి. చాలా వరకు మార్పు వచ్చింది. అయినా కూడా భారత రాజ్యాంగం సమాన హక్కులు కల్పించినా కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏం జరుగుతుందంటే, మన దగ్గర కాదు సుమా వేరే అటవీ ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతాల్లో లింగ వివక్ష కొనసాగుతుంది. అట్లానే వేతన వ్యత్యాసం కూడా కొనసాగుతుంది. ఆర్థిక వ్యత్యాసం కూడా చాలా ఎక్కువగా ఉంది. మరి వీటన్నిటికీ పరిష్కారాలంటే ఒకటే మార్గం ఏంటంటే, అందరికీ విద్య ఉండాలి. ఖచ్చితంగా ఎప్పుడైతే అందరికీ విద్య ఉంటుందో ఖచ్చితంగా ఆర్థిక అసమానతకి, అట్లానే చట్టాల్లో కూడా సామాజికంగా అందరికి సమానత్వం కల్పించినట్లయితే, విద్యను కూడా అందరికీ సమానంగా పంచినట్లయితే వాళ్ళందరూ ఆర్థికంగా, రాజకీయంగా, తర్వాత వ్యాపార పరంగా, విద్యాపరంగా, అన్ని రంగాల్లో కూడా, న్యాయపరంగా అన్ని రంగాల్లో కూడా రాణించడానికి అవకాశం ఉంది. ఇదే ఈ సమస్యకు పరిష్కారం. మరి ఈ సందర్భంగా మహిళా మండలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా సేవా సంస్థ తరఫున మీకు సన్మానం చేయడానికి నిశ్చయించుకున్నారు. అందులో ముఖ్యంగా సన్మాన గ్రహీతలు ఎవరంటే, దొర్నాల జ్యోతి గారు, ఎం నిస్సహాయని గారు, నల్లపు స్వర్ణలత గారు, అట్లనే ఎస్కే చాంద్రదేవి గారు, వనపర్తి కళావతి గారు, సన్నిధానం లక్ష్మీ నరసింహ గారు, బాహాటం వంజ గారు. మరి వీళ్ళందరూ కూడా మీ అందరినీ సన్మానించుకోవడం అనేది నాకు గొప్ప అవకాశాన్ని భావించవచ్చు. ఎందుకంటే మీ పాత్రలో ఈరోజు సమాజంలో నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు, సేవలు అందిస్తూనే ఉన్నారు. నిజంగా సహనానికి మీరు మారిపోయారు కాబట్టి మిమ్మల్ని సన్మానించుకోవడం మా అందరూ అదృష్టంగా భావిస్తూ సన్మాన కార్యక్రమాన్ని మొదలుపెట్టవలసింది కోరుతున్నాను.